ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలైనాయి, పార్లమెంట్ ఎన్నికలైనాయి. అవును. జగన్ కోటేయాలనా? లేదంటే కూటమి కోటేయాలనా? 3 పార్టీల కూటమి కోటేయాలనా? అవును. ఏ అంశాల ప్రభావితం చూశాయని అనుకోవచ్చు మనం? ఇప్పుడు తెలంగాణలోనేమో ఒక లోక్సభ ఎన్నికల వరకే పరిమితంగా ఉంది ఆ! కాబట్టి మనకు ఓట్ బ్యాంక్ ఇక్కడ తగ్గింది. అవును. కాబట్టి అక్కడనేమో లోక్సభ, అసెంబ్లీ 2 అవును. కలిసొచ్చినాయి కాబట్టి ఉధృతంగా పోలింగ్ కసి జరిగాయి. ప్రజలలో అసలు ఇంకా ఆ! పెద్ద ఎత్తున 80%, 81% పెరిగింది. ఇంకా అవును. బహుశా ఇంకొక 0.5% కూడా పెరిగే అవకాశం అవును. ఉంది. కాబట్టి భారీ ఓట్ బ్యాంక్ అంటే పోయినసారి కంటే 1%, 2% 1.5% అవును పెరిగింది. ఎక్కువ జరిగింది. అయితే ఈ 1.5% ఎక్కువ పెరగటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా ఒక పెద్ద చర్చనే చర్చ. తయారైంది. ఎందుకంటే ఈ కోపంతోటి టీడీపీకి ఏమైనా అనుకూలంగా పడ్డాయా? లేకపోతే ఆ అవును. గ్రూప్‌కి ఏమైనా? లేకపోతే జగన్‌కే మళ్ళీ పాత అనుకూల పార్టీలు ఆ! రాకుండా మళ్ళా ఆయనని గెలిపించడం కోసమే ఓటర్స్ ఏమన్నా భారీగా స్పందించారా? ఇవన్నీ క్లియర్‌గా రిజల్ట్ రావాలంటే అప్పుడే. కానీ కానీ నాకు అనిపించేది ఏందనంటే నేను అక్కడ చాలా మండలాల్లో దాదాపు సుదీర్ఘంగా 30, 35 సంవత్సరాల నుంచి ప్రతి మండలంలో తిరిగాను. హ్మ్. తిరిగాను. నాకు అవగాహన ఉంది. అక్కడ ఉన్నటువంటి మొన్న కూడా చాలా జిల్లాల్లో పర్యటన అవును. చేసినప్పుడు నాకు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ సరళి కూడా చూసినప్పుడు నాకు అనిపించేది ఏందనంటే జగన్‌కే మార్జిన్ ఉంది ఏమోనని అనిపిస్తుంది నాకు. ఓకే. జగను ఎక్కువ స్థానాలు గెలిచే అంటే 100 సీట్లు పైబడి గెలిచే అవకాశం జగన్‌కే కనిపించింది. ఎందుకంటే ఎన్నికలలో ఆయన అనుసరించినటువంటి విధానము హ్మ్. ఒక కొత్త పోలరైజేషన్ భారతదేశంలోనే ఒక కొత్త పోలరైజేషన్ కనిపించింది. హ్మ్. అంతకుముందు అసలు ఒక రెడ్డి అంటే వైఎస్ఆర్‌సీపీ కూడా మరో కాంగ్రెస్ పార్టీనే ఒక ఆ! రకంగా చెప్పాలి అనంటే. హ్మ్. అంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే. అవును. కానీ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అనంటే రెడ్డి సామాజిక వర్గాలు అనేక నియోజకవర్గాల్లో గెలిచిన సీట్లలో బీసీలను చొప్పించడం, ఇతర వర్గాలకు అవకాశాన్ని కల్పించటం. ఒక రకంగా రెడ్డి సామాజిక వర్గాలను తీసి పక్కన పెడితే అవి రివోల్ట్ అయిపోయి ఓడగొడతారనే భయం కూడా లేకుండా ఓకే. అది స్పష్టంగా ఏందనంటే అసలు ధైర్యంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసినటువంటి ఘనత స్పష్టంగా కనిపించింది. అవును. పోలరైజేషన్ అంటే కొత్త శక్తులకు, కొత్త కులాలకు, అవును. కొత్త వర్గాలకి ఏంటిది అనంటే స్థానం కల్పించాల్సిందే. ఆ వాళ్ళకు విధంగా కల్పిస్తేనే అది కొంచెం బాగుంటుంది. మరి ఒకటే వర్గం, 2 కులాలు, వర్గాలే కాకుండా మిగతా వర్గాలకు కూడా మనం అవకాశం ఇయ్యాలి, యాడ్ చేసుకోవాలి అనేది హ్మ్. ఒక కొత్త ఎత్తుగడగా. ఎందుకనంటే టీడీపీ ఓటు బ్యాంకు పెరగకుండా ఉండాలి అనంటే ఈయన కొత్త వర్గాలను యాడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ఆయన అవును. దాదాపు 50% ఓటు బ్యాంక్ ఉంది. అవును. పోయినసారి ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో 50% 49.5 ఓటు బ్యాంక్ అవును. ఆయనకుంది. టీడీపీకి 39.5% ఉంది. అవును. జనసేనకు 5.5% ఓట్ బ్యాంక్ ఉంది. నేను కూడా ఒక దశలో ఏమనుకున్నాను అనంటే, అసలు టీడీపీకి 40%, జనసేనకు 5%, 5% బీజేపీకి ఒక 3, 4% అవును. ఉన్నా ఇయన్నీ కలిపితే మొత్తం ఏందనంటే అసలు బీజేపీ అదేది టీడీపీ అసలు కూటమి వైపే. కాంగ్రెస్ వైఎస్ఆర్‌సీపీ కంటే ఎక్కువ శాతం వస్తుంది. అంటే పార్టీల ఈక్వేషన్స్‌ని నన్ను బట్టి నేను కూడా ఒక దశలో ఈ 3 కలుస్తున్నాయి కాబట్టి 50% దాటిపోతుంది. నిజంగానే ఈ ఈక్వేషన్ ఏందనంటే ఇంజినీరింగ్ ఎన్నికల అవును. ఈక్వేషన్స్ పార్టీల వారీగా చూసినప్పుడు ఈ 3 బలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అని నేను అనుకున్నాను. హ్మ్. కానీ జగను చాలా చాకచక్యంగా అసలు సోషల్ ఇంజినీరింగ్‌ను మా రంగంలోకి ప్రవేశపెట్టాడు. అవును. అవును. సోషల్ ఇంజినీరింగ్ అనేది చాలా పవర్‌ఫుల్. ఎందుకనంటే ఇప్పుడు టీడీపీలో 33 సీట్లు కేవలం ఒక కమ్మ సామాజిక తమ్ముళ్ళకేసుకున్నాం. వర్గానికే అవును. కేటాయించినటువంటి పరిస్థితి. ఇటువరకు టీడీపీకి ఉన్న పేరేందనంటే బీసీల బీసీలకే పార్టీ ఎక్కువ. అనే ఆ! పేరు. అవును. కానీ అందులో బీసీలను మొత్తం ఆయనకున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉత్పన్నమైనయేమో గానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తుల నుంచి లేకపోతే ఇటువరకు ఓడిపోయి మూలకు పడినటువంటి వాళ్ళను కొన్ని వర్గాలకే పరిమితం అయిపోయిండు. హ్మ్. ఇటువరకు విస్తృతంగా ఎన్టీ రామారావు పీరియడ్‌లో విస్తృతంగా అసలు సామాజిక కులాలను అన్నిటిని చేర్చి తెలుగుదేశం పార్టీ అనంటే ఒక కొత్తదనము అనేది చూపించింది. చూపించుంటు. కానీ అవును. అది రాను రాను కుచించకపోయినట్టుంది. ఏందనంటే టీడీపీ కుచించకపోయింది. అంటే ఇటువరకు విస్తారంగా, విశాలంగా ఉన్న వర్గాలను అన్నిటిని కుదించి 2, 3 వర్గాలకే తీసుకొచ్చి ఇంకా ఆ వర్గాలకే ప్రాతినిధ్యం ఇవ్వటము అనేది మిగతా వర్గాల్లో ఒక నిరాశ అనేది కల్పించింది. అంటే నేను హ్మ్. కూడా పెట్టాను. ఆ మధ్యన ఒక ఏజెంట్ అనే ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో పీడీటీవీ అని హ్మ్. విజయవాడలో ఉంది. దాంట్లో చెప్పాను. అసలు టీడీపీ బీసీల ఏజెండా నుంచే తప్పింది, హ్మ్. వైదొలిగింది అని, ఇది మరి ఏ రకమైన మార్పులకు తీసి ఇది పెద్ద ప్రభావాన్నే కలగజేస్తుంది అని చెప్పాను. అవును. చివరికి బీసీల నుంచి త దూరం అయిపోయేటప్పటికి దాన్ని చాకచక్యంగా జగను దాన్ని ఫుల్ యుటిలైజేషన్ చేసుకున్నాడు. ఓకే. అది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో శెట్టిబల్జలు బలమైన శక్తులు. అంటే అవును. కాపుల తర్వాత అవును. బీసీలలో ఈళ్ళు బలమైన వ్యక్తులు.
అంతకుముందు ఎవరు కూడా అసలు ఈ చెట్టిపల్జలకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. బీసీలకు చాకచక్యంగా చెట్టిపల్జలకు ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే టికెట్లు, ఆ పశ్చిమ గోదావరిలో 2 టికెట్లు, తూర్పు 4 టికెట్లు ఇవ్వటమే కాదు, ఆ జిల్లాలో ఒక లోక్సభ సీటు, ఈ జిల్లాలో ఒక లోక్సభ సీటు ఇచ్చి సంచలనం సృష్టించాడు. అసలు ఎవరు ఊహించలే అసలు ఆ రకమైనటువంటి ఫార్ములా. అందులో బీసీలకు టికెట్లు 36, 37 టికెట్లు ఇవ్వటం జరిగింది. అసలు ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాల్లో అవి తక్కువే అయినప్పటికీ మిగతా టీడీపీతో వీళ్ళతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ లిబరల్గా బీసీ కులాలను యాడ్ చేసుకున్నాడు. ఈ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కురుబ కులాలను యాడ్ చేసుకున్నాడు, బోయ కులాలను యాడ్ చేసుకున్నాడు. మంగళగిరిలో స్వయంగా పద్మశాలి కులానికి ఇచ్చాడు. అంటే లోకేష్ మీద గెలిచినా ఓడినా పర్వాలేదు కానీ కొత్త కులాలను యాడింగ్ చేశాడు. గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాలో గౌడ యాదవ కులాలను తీసుకొచ్చి అగ్రభాగాన పెట్టాడు. గౌడ కులాలకు 2 ఎమ్మెల్యే టికెట్లను కేటాయించడం జరిగింది. యాదవ కులాలకు అసలు నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేట నుంచి ఎంపీగా పెట్టడం జరిగింది. ఇవన్నీ సంచలనాలే. అసలు ఇటువరకు ఈ యాదవులంతా కూడా టీడీపీ ఫోల్డ్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు, గౌడ ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీ ఫోల్డ్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు, పద్మశాలీలు కూడా సగం సగం ఇటు అటు ఉన్నటువంటి ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకును అంతా ఈయన కుప్పనొక్కొని అదనంగా తెచ్చుకొని తన టీంలో తన పార్టీ ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో అసలు కురుబలు కానీ, బోయలు కానీ, దేవాంగలు కానీ, అదేవిధంగా యాదవులు కానీ పెద్ద బెల్ట్ అక్కడ. కానీ ఆ బెల్ట్ని అంతా కూడా ప్రభావితం చేసే విధంగా టికెట్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగింది. ఉత్తరాంధ్రకు వస్తే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, కొప్పుల వేల్మలు కానీ, తూర్పు కాపులు కానీ, కాలింగలు కానీ వీళ్ళంతా బలంగా, తమ్మినేని సీతారాం కానీ ఈ వర్గాలు బలంగా ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఉత్తర కోస్తా ప్రాంతం అంతా కూడా అవలీలగా ఈ సోషల్ ఇంజనీరింగ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకున్నాడు. కానీ అదే బలం అనుకున్నది అదే బలహీనత అవుతుందేమో. అనిల్ కుమార్ యాదవ్ను తేవడం వల్ల అక్కడ మైనస్ అవుతుంది, లేకపోతే ఇక్కడ వాళ్ళని తీసుకురావడం మైనస్ అవుతుంది కూడా ఒక చర్చ మొదలైంది. ఒక చర్చ ఉంది. కానీ నా అబ్జర్వేషన్స్ ప్రకారము తెలంగాణలో కేసీఆర్ ఎవరిని మార్చకుండా పాత ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం ద్వారా ఒక 5, 6, 10 సీట్లలో బెడిచికొట్టింది. ఇక్కడ నాకు ఆ అనుభవం నాకు 20 సీట్ల దాకా దెబ్బ కొట్టింది. కాబట్టి జగన్ చాకచక్యంగా అసలు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళని ఎంపీలుగా మార్చాడు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళను ఎమ్మెల్యేలుగా మార్చాడు. ఇట్లా దాదాపు ఒక 15-20 స్థానాలలో ఆల్టరేషన్స్ చేశాడు. ఇది ఈరోజు గెలుపుకు అది బేస్ కాబోతుంది నా విశ్లేషణ. సరే తర్వాత ఎట్లా ఉంటుంది అనేది వేరే విషయం, ఎందుకంటే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఈ మార్చటము అనేది రీపోలరైజేషన్, అదేవిధంగా వాళ్ళందరినీ చేంజ్ చేయటం వల్ల అభివృద్ధి చేయలేదు. ఇది జగన్కు ప్లస్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది కూడా ఒక బలమైనటువంటి మార్పుగా, ఆ ధైర్యమే అసలు ఎవరు చేయరు. అసలు ఉన్న ఎమ్మెల్యేని తీసి మార్చటము అని అంటే అసలు జగన్ కు అందరు చెప్పారు, అసలు నువ్వేంది ఇట్లా మారుస్తున్నావు, అసలు ఉన్నది పోగొట్టుకొని అసంతృప్తి మొదలవుతుంది అని చాలా మంది. ఇప్పుడు కర్నూలులో జయరామ్ అనే వ్యక్తిని మారిస్తే అతను టీడీపీకే వెళ్ళిపోయారు. ఇక్కడ లేకుండా పార్టీలు ఒకరిద్దరు చేంజ్ అయిపోయారు. కాబట్టి ఆ రకంగా ధైర్యంగా చేయటం వల్ల ఏమైంది అని అంటే ప్లేస్ చేంజ్ చేసి కులాల చేంజ్ చేయటం వల్ల కొత్త మార్పు అనుకూలంగానే జరిగిందనేది మరి నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ రిజల్ట్లో ఏ రకమైన ప్రభావం ఉంటుందనేది రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి ఇక అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా పెద్ద తేడాలు ఏమి లేవు. వీళ్ళు అదనంగా సడన్గా తెచ్చి అభివృద్ధి చేసి ఆయన పోలవరము టీడీపీ పీరియడ్లోనే, అంతకుముందు రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే స్టార్ట్ అయింది. టీడీపీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉంది, అక్కడ జరిగింది పూర్తి కాలేదు. మళ్ళీ జగన్ పీరియడ్లో కూడా పూర్తి కాలేదు. కాబట్టి అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇరిగేషన్ కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టడం కానీ, ఉద్యోగాల కల్పన కానీ, ఇవన్నీ లాంగ్ ప్రాసెసే. సడన్గా చేసే పరిస్థితి అయితే అవి సడన్గా అభివృద్ధి చేయలేదు అనటానికి ఏమీ ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ కూటమిలో ఈ బీజేపీ ఎప్పుడైతే వచ్చి టీడీపీ కూటమిలో కలిసిందో జగన్కు అనుకోకుండా ఇంకొక వరం మారిపోయింది, ఇంకొక అదనంగా మారిపోయింది. ముస్లిం సామాజిక వర్గం అంతకుముందు ఈ బీజేపీ చేరనప్పుడున్నంత వరకు టీడీపీకి కూడా ఓట్లు వేయాలనేది 50% ఇక్కడ ఓటు బ్యాంకుగా ఉండేది. ఎప్పుడైతే బీజేపీ వచ్చి ఈ టీడీపీ కూటమిలో, జనసేన కూటమిలో చేరిపోయేటప్పటికి ఆ రాష్ట్రంలో 10% ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. ఓట్లలో పోలయ్యేది 60% అనుకుందాం. 60% పోలైనా 6%. 6% పోలైన దాంట్లో
5% ఖచ్చితంగా ఇప్పుడు జనసేనకు మొత్తం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. అంటే ఈ పోలరైజేషన్ వల్ల కూడా జగన్కే అది బెనిఫిట్ అయిపోయింది. ఇది ఒక కొత్తగా అనుకోకుండా జరిగినటువంటిది. కాకపోతే చంద్రబాబు నాయుడుకు బీజేపీతో ఉన్న సంబంధాలు మరి ఏ ఉద్దేశంతో బీజేపీ వల్ల యాడ్ అయిపోతే, అంటే 2014లో మోడీ వచ్చి ప్రచారం చేసి బీజేపీతో పొత్తు వల్ల గెలిచిండు. బహుశా అప్పుడు గెలిచిండు కాబట్టి ఇప్పుడు కూడా ఈ బీజేపీని కలుపుకోవటం వల్ల గెలుస్తాను అని బహుశా పట్టుబట్టి వాళ్ళు చాలా కాలం వరకు బీజేపీ కూడా నిరాకరించింది అసలు టీడీపీతో పొత్తు బీజేపీ కలిసిపోవాలనుకుందిలే కానీ రెండు పార్టీలు ఎందుకో. అయితే జనసేనను ఉపయోగించుండు చంద్రబాబు నాయుడు. జనసేనను పదే మోడీ, అమిత్ షా, నడ్డా దగ్గరికి పంపించేసి బీజేపీ మీరు కూడా వచ్చి కలవాలి, ముగ్గురం కలిస్తే బాగుంటుందని చాలా సంవత్సరాలు ప్రయత్నం చేయటం వల్ల చివరికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ పొత్తులో కూడా 94లో ఎన్టీ రామారావును దించేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక 99లో గెలిచింది బీజేపీతో పొత్తుతోటే. అవును. 2004లో టీడీపీ ముందస్తు పోవడం వల్ల బీజేపీ ఓడిపోయింది, టీడీపీ ఓడిపోయింది. 2009లో టీఆర్ఎస్ టీడీపీ పోతే కలిసి గెలవలేకపోయింది. అవును. మన 2014లో బీజేపీ టీడీపీ కలిస్తే మళ్ళీ అధికారంకి వచ్చింది. అదే నమ్మకం ఉంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు గెలిచిండు అంటే బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే గెలుస్తున్నాడు. బహుశా అది బాగా రామోజీరావు వీళ్ళంతా మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్న పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. ఈ రామోజీరావు కూడా పదే నువ్వు అనవసరంగా బీజేపీతో దూరంగా పెట్టుకుంటున్నావు, నువ్వు పొత్తు పెట్టుకోవాలని సజెషన్స్ రావటం జరిగింది. దాంతో పెట్టుకున్నాడు. అయితే కేసులు కూడా ఒకటి వెంటాడుతున్నాయి. ఆయన ఇటువరకు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని స్కామ్లలో ఇరుక్కున్నాడు, కొన్ని ఇట్లా ఉన్నాయి అనేది, వాటిని పరిష్కారం చేసుకోవాలి. జగన్ ఎక్కడ మీద పడి ఆ కేసులను తవ్వి తీస్తాడు అనే ఉద్దేశంతో 2 రకాలుగా కలిసి వస్తుందని ఇటు మోడీ మెప్పు పొందటం, ఇంకోటి ఏంటంటే మోడీ మద్దతు ఉండటం వల్ల ఆయన ఇమేజ్ కూడా ఉపయోగపడుతుందని తీసుకొని వస్తే ఇప్పుడు ముస్లిం సమాజం దూరమైంది. ఆ మేరకు మళ్ళీ ముస్లిం సమాజం కూడా దూరమైంది. కాబట్టి ఇప్పుడు అదొక ప్రమాదంగా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకు బీజేపీ నరేంద్ర మోడీ ఉండడం అనేటువంటిది ఒక ధైర్యం. కానీ దాంతో ఆయన జగన్ పైన విమర్శలు కానీ జగన్ ఎదుర్కోవడంలో అంతకుముందు కంటే ఆయన స్వరం పెరిగింది కూడా మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందు ఆయన భయంతో. చంద్రబాబు నాయుడు అట్లా అనుకునేటోడు మొదటి నుంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ మోడీని అడ్డగోలిగా తిట్టాడు. మా రాష్ట్రానికి రావద్దు, ఇట్లాను భార్య లేను, పిల్లలు లేను, గొడ్డు అని రకరకాలుగా తిట్టి అవమానం చేసినాయి అన్ని అక్కడ ప్రజలకు గుర్తున్నాయి. అసలు ఆ ఓటు బ్యాంకు కూడా బీజేపీ ఓటు బ్యాంకు కూడా సరిగ్గా ట్రాన్స్ఫర్ అయిందో లేదో అనేది కూడా నాకు, ఎందుకంటే పొత్తు కూడా సరిగా లేదు. ఆ బీజేపీలో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు సీఎం రమేష్ కానీ, సృజనా చౌదరి, వీళ్ళందరూ మళ్ళీ బీజేపీ ద్వారా పోటీ చేసి పాత ముఖాలే. కాబట్టి అవి పెద్దగా ఏం కొత్తదనం ఏమి లేవు. అందులోకి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు కూడా దాదాపు కొద్దిమంది టీడీపీ నుంచి వెళ్ళిపోయి సజెస్ట్ చేసిన వాళ్ళే అనేది ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో కొత్తదనమే లేదు. ఆ 3 కూటమిలు ఉన్నాయి. కాకపోతే బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంకు ప్రభావితమై టీడీపీకి యాడ్ అవుతుంది. కానీ దానికంటే ఎక్కువగా ఇంకా వేరే అంశాలు ఏంటంటే టీడీపీని బలహీనం చేయడానికి అదొక, అంటే అంత ఎఫెక్టివ్గా, అంటే 2014లో ఉన్నంత ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు కనిపించలేదు ఆ 3 కూటమిలు. అప్పుడైతే పవన్ కళ్యాణ్ అవుట్ రైట్గానే ఎమ్మెల్యే టికెట్ లేకుండానే సపోర్ట్ చేశాడు. కాబట్టి టీడీపీ ఓవరాల్గా ఉన్న సీట్లలో మెజారిటీ గెలిచింది, తర్వాత అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి జనసేనలో కూడా కన్ఫ్యూజనే. జనసేన చివరి దాకా కన్ఫ్యూజనే. పొత్తులో టికెట్లు ఎన్ని వస్తాయి, ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్ని, లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు చివరి దాకా, రేపు పోలింగ్ అన్న దాకా కూడా ఏదో ఒక సమస్యతోటి ఆ 3 కూటమిలలో ఒక అంటే సఖ్యత లేనటువంటి పరిస్థితి కూడా మనం చూడటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ జిల్లాల్లో, ఆ రాష్ట్రంలో అసలు ఈ అబద్ధాలు, అసలు అనవసరమైనటువంటి విషయాలు, అసలు ఆ భాష, ఇవన్నీ ప్రజలు చూసి విసిగిపోయారు. అసలు సైకో అనే భాష ఏంది? చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక అడ్మినిస్ట్రేటరు, ఒక డెమోక్రటు, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక మంచి భాష, తాను 2014లో ఏం చేశాడో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నా అనేది చెప్పుకోవాలి. తను పాజిటివ్గా తన కార్యక్రమాలు చెప్పుకోవాలి. నేను ఇవి చేస్తాను ఇట్లా. కానీ అడ్డగోలిగా భాష, తిట్టటము, అబద్ధాలు, జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ కానించి ఈ చివరి దాకా ఎమ్మడి పడటమే. అన్నీ ఏదో ఒక రిట్ పిటిషన్ వేయటము, ఏదో బదారణ పోయేవాడు ఎవడో వస్తే వానికి మద్దతుగా నిలబడటము, ఊరేగింపులు చేయటము, వాని పేరు మీద ఉద్యమాన్ని చేయటము, ఇవన్నీ అక్కడి ప్రజలు చాలా కొద్దిగా విచిత్రంగా, అంటే ఈ ఒక డిగ్నిఫైడ్ పాలిటీషియన్గా
ఎట్లా ఉండాలి అనే విషయాలను కూడా గమనించినట్టుగా ఏం భాష గమనించాలి. విషయంలో అయితే ఆంధ్రాలో ఎట్లా ఉంది, తెలంగాణలో ఎట్లా అబద్ధాలు ఉంది? ఇక్కడ కూడా మొదలైనవి. ఇప్పుడు అక్కడ అబద్ధాలన్న మొదలైనాక పక్కన పెడితే అసలు దిగజారిపోయినటువంటి దిగజారిపోయిన పదాలు, అడ్డగోలుగా పదాలు తిట్టుకున్నాడు. అసలు ఉచ్చరించలేని దానివల్ల పరిస్థితి. ఆ ఓట్లు వస్తాయని అనుకుంటున్నారా వీళ్ళు? దానివల్ల తన యొక్క అసలు ఆ వాళ్ళకు ఏంటిది వాళ్ళు అనేది, దిగజారిపోతున్నారు. తన యొక్క గుణగణాలు ఏంటిది, తన యొక్క స్టేచర్ ఏంటిది, దిగజారిపోయారా అనేది బయటపడుతుంది. ఇది ఈ భాష అనేది మారాల్సినటువంటి అవసరం ఉంది. అవును. నిజంగా ఓటర్స్ ఇట్లాంటి భాషను మాట్లాడే వాళ్ళను రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవును. ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లోనే అవును. ఇది మరీ ఉవ్వెత్తున పతాక స్థాయికి వెళ్ళిపోయి అడ్డగోలిగా అసలు కుటుంబాలు, భార్యలు, పిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు అన్నీ తీసుకొస్తున్నారు. మొత్తం తీసుకొచ్చి అడ్డగోలిగా మాట్లాడుతున్నారు. కాబట్టి అక్కడ కనిపించింది, మీరు అన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. కానీ ఎంతకాలం నమ్ముతారు అబద్ధాలను? కొద్ది రోజులే నమ్ముతారు, చూస్తారు, రియలైజేషన్ అవుతుంది. మేము భాషను అయితే కంట్రోల్ చేసుకోవాల్సింది, కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే సావధానంగా డెమోక్రటిక్ కంట్రీ, అందులో ఈ లేని వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖ్యంగా ఏంటంటే కొన్ని పార్టీలు పెట్టుకుంటే ఇక మా గుత్త సొమ్ము, ఇక మాదే, ఇక మేము ఎట్లా నడిస్తే అట్లనే, ఇక డెమోక్రసీ లేదు, అన్ని వర్గాలకు లేదు, ప్రాతినిధ్యం లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి, అడ్డగోలిగా పరిపాలించవచ్చు అనే దానికి మనం ఇక్కడ తెలంగాణలో చూసాము, గతంలో అక్కడ చూసాము. కాబట్టి ఈ రకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పార్లమెంటరీ వ్యవస్థ అన్ని వర్గాలను కన్సిడరేషన్లోకి తీసుకోవాలనేది లేకుండా, ఇక నేను ఒకసారి గెలిస్తే ఇక నేనే రాజును, ఇక నా మొత్తం ఏంటంటే నా ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనేది నడుస్తూ ఉంది. అట్లాంటి వాటిని తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అదే కదా, నేనే రాజు, నేనే పెద్ద, అన్ని ఏదైనా చేయగలుగుతాను, ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకుంటే ఏం చేశారు ఇప్పుడు? కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇక నాకు తిరిగే లేదు, నేను జాతీయ స్థాయిలో ఉన్నాను, ఎవరెవరినో ప్రధానమంత్రులుగా చేశాను, రాష్ట్రపతులను చేశాను అని అంటే, నీవు ప్రజలు నమ్మేటట్టుగా నువ్వు ఉండే భాష, పద్ధతి, విధానాలు చక్కగా లేకపోతే ఎవరు ఓట్లేసేది ఇక్కడ ప్రజలు కదా. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జగన్ అయితే లీడ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాదాపు 110 నుంచి 120 మధ్యలో గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి నాకున్న. ఎందుకంటే రాయలసీమలో ఇంకా స్వింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ముస్లిం బెల్ట్ ఉంది, కురుబ బీసీ బెల్ట్ ఉంది. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున గెలిచే, ఇక్కడికంటే కూడా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఇంకెక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ముస్లిం అనేది యాడ్ అయింది, బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వటం అనేది, బీసీలలో ఇటువరకు టీడీపీ అనుకునే ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకు షిఫ్ట్ అయిపోయింది. ఎస్సీస్ ఆల్రెడీ ఉన్నదే, వైఎస్ఆర్సీపీకి ఉన్నదే. కాబట్టి ఇవన్నీ మొగ్గుగా కనిపిస్తున్నాయి. కాబట్టి నాకు ఓవరాల్గా ఏంటిది అని అంటే మళ్ళీ జగనే పై చేయి ఉంటాయి. పార్లమెంట్ స్థానాలలో కూడా జగనే గెలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే టీడీపీ ఇప్పుడు ఓటు బ్యాంకును బట్టి, సరళిని బట్టి ఇప్పుడు 81 దాటింది. మరి ఈ అదనంగా పెరిగిన ఓటు బ్యాంకు వల్ల అది టీడీపీకి పడిందా, వైఎస్ఆర్సీపీకి పడిందా? ఎందుకంటే 6 గంటల తర్వాత పడ్డ ఓటు బ్యాంకు దాదాపు 4% ఉన్నట్టుగా ఉంది. కాబట్టి అదేమైనా ప్రభావితం చేస్తా చెప్పలేము. కానీ నా అబ్జర్వేషన్ అయితే జగన్ అనుసరించినటువంటి ఫార్ములా అసలు బీసీలకు కానీ, ముస్లింలకు కానీ, ఇతర వర్గాలకు కానీ, 1-2 వర్గాలను కాకుండా రాజ్యాధికారాన్ని కొన్ని వర్గాలకు విస్తరిస్తున్నాడు అనేది ప్రయత్నం చేయడం జరిగింది, ధైర్యం చేయడం జరిగింది. దానివల్ల ఆయన బెనిఫిట్ పొందబోతున్నాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ నారాయణ గారు. ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అనేటువంటి విధంగా ఉంటుంది. ఆంధ్రాకు సంబంధించినంత వరకు జగన్ చేసినటువంటి పనుల వల్ల, జగన్ ఇచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగ్ వల్ల జగన్కి కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేటువంటి విశ్లేషణ. మరి జూన్ 4 నాడు మరొకసారి వచ్చినటువంటి ఫలితాలను బట్టి విశ్లేషణ చేసుకుందాం.